వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి ఎలా కట్ చేయాలో నేను పేపర్ పైన చూపిస్తాను చూడండి. ముందర పేపర్‌ని ఇలా 4 అంటే మనకు డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టాను చూడండి. 4 లేయర్లుగా. ఒకవేళ 2 హ్యాండ్స్ కావాలంటే నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా పేపర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి. బ్లౌజెస్‌కి గానీ, డ్రెసెస్‌కి గానీ ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 16 ఇంచెస్‌కి అంటే ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా లేయర్స్ చూసుకోండి. 1, 2, 3, 4 లేయర్లు అంటే పేపర్‌ను ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకుంటే మనకు 4 ఫోల్డ్ వచ్చేస్తుంది గదా! ఇప్పుడు మనకు ఇది 4 ఫోల్డ్ ఉంది కాబట్టి ఆర్మ్ రౌండ్‌కు మనకెంత 4 ఇంచులు వచ్చేస్తే మనకు 16 ఇంచెస్ వస్తుంది గదా! 4, 4, 8, 8, 16 ఇంచులు అయితుంది. ఇలా క్రాస్‌గా 3½ ఇంచుకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. 3½ ఇంచుకు మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద చూడండి నేను చూపించే విధంగా చిన్న కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకున్నప్పుడు మనకు హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడు మనకు 4 ఇంచెస్ వస్తుంది. ఇలా కర్వ్ తీసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తగ్గింది అనుకుంటే ఇంకా కొంచెం కర్వ్ తీసుకోవాలి. లేదంటే కిందికి లైన్ అనేది డ్రా చేసుకొని మళ్ళీ కర్వ్ తీసుకున్నా సరిపోతుంది. హ్యాండ్ పొడవు వచ్చేసి మన చాయిస్ అండి. 6 ఇంచెస్, 7, 5½ ఇప్పుడు నేను 5½ ఇంచుకు మార్కింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఏదైతే కర్వ్ తీసుకున్నామో అక్కడి నుంచి టేప్ తోటి 5½ ఇంచుకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలా ఒక 4, 5 టైమ్స్ చేసుకుంటే మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి మంచిగా రౌండ్ సర్కిల్ లాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ప్రతిసారి ఒక 4, 5 టైమ్స్ అన్నా మనం ఇలా ప్రాక్టీస్ ఉంటే పర్లేదు. లేని వాళ్ళకైతే ఈ విధంగా డ్రా చేసుకొని చిన్న చిన్న మార్కింగ్స్ అనేది పెట్టుకుంటే ఆ డాట్స్ అనేటివి మనం ఈజీగా ఇలా డాట్స్‌ని కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకొని మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలండి నీట్‌గా. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి రెడీ అయిపోతుంది. చూడండి ఈజీగా. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇలా కూడా. చూడండి ఇప్పుడు పైన గూడా మనం ఏదైతే కర్వ్ చేసామో అదే కట్ చేసుకోవాలి. స్ట్రెయిట్ లైన్ పైన కట్ చేయకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి రెడీ అయిపోతుంది. ఒక హ్యాండే కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుంటే మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి ఈ విధంగా రెడీ అయిపోతుంది. మధ్యలో రౌండ్ వచ్చేస్తుంది. ఇలా మనం క్లోజ్ చేసుకున్న తర్వాత మనము 2 సైడ్స్ చిన్న చిన్న కచక్ అనేది పెట్టుకోవాలి. అంటే ఒకటి చంక సైడ్ రావాలి. ఒకటేమో భుజం వైపు మనం జెయింటింగ్ వేసుకునేటప్పుడు. మనము భుజం వైపు వేసుకునేటప్పుడు కచక్ అనేది గుర్తుంటుందన్నట్టు. చూడండి ఇలా కుట్టినప్పుడు మనకి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ టైప్ లాగా మనకు అంబ్రెల్లా స్లీవ్స్ అనేటివి వస్తుంది. పీకో చేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు భుజం దగ్గర ఉన్న హ్యాండ్ హైట్, చంక సైడ్ ఉన్న హ్యాండ్ హైట్ 2 సేమ్ ఉంటే లుక్ రాదు కాబట్టి మనం చంక సైడ్‌న కింది నుంచి నేను 2 ఇంచెస్‌కు మార్కింగ్ చేసుకుంటున్నా. ఇంకా చిన్నదిగా కావాలనుకుంటే 3 ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను 2 ఇంచెస్ మార్కింగ్ చేసి ఈ విధంగా కొంచెంగా క్రాస్‌గా మనం కట్ చేసుకుంటే మన చంక సైడ్‌న అనేది కొంచెం తక్కువగా ఉంటుంది క్లాత్. మనకు పైనకు హ్యాండ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటే మనం తక్కువ కట్ చేసుకున్న క్లాత్ చంక సైడ్ ఉండేలాగా ఎక్కువ మన హ్యాండ్ హైట్ 5½ ఇంచుది మనకు కనిపించేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను కట్ చేసి క్లాత్ పైన చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఈ విధంగా ఈజీగా అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇలా పేపర్ పైన కట్ చేసుకొని కూడా మనం క్లాత్ పైన కట్ చేసుకొని ఈజీగా అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవచ్చండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.